నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసలు స్వరూపం ఇదేనండి. ఒరిజినల్ రూపం బయటపడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెల్ల చుట్టుతో దీనవదనంతో విజయవాడ సబ్ జైలు నుంచి కోర్టులకు తిరుగుతున్న వంశీకి వరుస కేసులు, కోర్టు ఉత్తర్వులు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. తాజాగా ఆయనకి మరోసారి షాక్ తగిలింది. వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు మంగళవారం మార్చి 1న రిమాండ్ పొడిగించింది. తన భూమిని బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలపై అత్కూరు పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఇక ఇదే కేసులో వంశీని ఒక రోజు పాటు న్యాయస్థానం ఇటీవల కస్టడీకి ఇచ్చింది. ఇక ఈ నెల 15 వరకు వంశీకి రిమాండ్ ను పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలనిచ్చింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన అనుచరుడు A1 నిందితుడు మోహన్ రంగాను సిఐడి కస్టడీలోనికి తీసుకుంది. ఇక తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో 3 రోజుల పాటు సిఐడి అధికారులు విచారించనున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ రంగాను ఇటీవల పోలీసులు అదుపులోనికి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. సిఐడి కస్టడీకి అనుమతినిస్తూ విజయవాడ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.